నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 511 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఒక్క లబ్ధిదారుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కూడా పేద ప్రజలు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని ఆయన మండిపడ్డారు. ఇక విద్య, వైద్యం, ఉపాధి పైన అధిక శ్రద్ధ చూపిస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ సాధ్యం కానిది ప్రజా ప్రభుత్వంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక రేషన్ షాపులో సన్న బియ్యాన్ని అందరూ తప్పకుండా వాడుకోవాలని తెలుగుగూడెం పి వెంకటేశ్వరమ్మ, పి చిన్న రాములమ్మ, పి చందన, యాదమోని లావణ్య, ఫతేపూర్ చిట్టి రేణుక, ద్యావని కార్తిక్, చిట్టి మేఘమ్మ, పోతంపల్లి పరమేశ్, బండవీన్ పరమేశ్, మేఘమేశ్వర రాములురా, అందరు కూర్చొని మీరు అందరు ప్రణీత శ్రీ ప్రణీత్, ఇంకా రేగంపాటి దాన్న, సాకలి నరేందర్, గోవింద్, బి కిషోర్, నరసింహులు, ఎన్ గణేష్, పవన్ కళ్యాణ్, అలంపూర్, చాకలి వెంకటేశ్వరి, చాకలి లక్ష్మణ్, సుధాకరంగా తీసుకుని వెళ్ళి రమ్మను, అల్లే ఆడ పోతున్నారు ఇక్కడ రమ్మని తీసుకుని వెళ్ళని. ఇంకోటి సార్ కోటకారు వచ్చే కదా నీకు, ఇంకా ఏమున్నాయి? కోటకారు అనంతమ్మ ఉన్నారు, మల్లు రామకృష్ణారెడ్డి మాచన్పల్లి, ఓ ఏండవరా ఇగో ఇక్కడ కూర్చోండి అందరు కూర్చోండి. రాజు మొట్టమొదటిసారిగా అధికారులందరినీ మన ఇళ్లకు పంపించి అప్లికేషన్ తీసుకున్నాం. 2-3 సార్లు అప్లికేషన్ తీసుకొని స్క్రూటనైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్లకు మన మహబూబ్ నగర్ మండలంలో 20 గ్రామాల్లో 511 రేషన్ కార్డులను ఇచ్చినాం. వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఈ రోజు నుంచే ఇస్తారు. మీరు రేషన్ కార్డులో పోయి ఆ డీలర్కు చూపిస్తే మీకు మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం వస్తుంది. ఇది గతంలో ఎవ్వరు ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక
చేయి గుర్తు పార్టీ మేము ఇచ్చినాం. ఇది మీరు అందరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు ఏమవుతుండే, దొడ్డు బియ్యం తీసి అక్కడికక్కడనే తీసి షాపులలో అమ్ముకొని మీరు సన్న బియ్యం కొనుక్కుంటుండే. మీకు నెలకు దాదాపుగా ఒక 20 కేజీల కుటుంబానికి అవసరమైతే మీకు 1000 రూపాయలు ఖర్చు అవుతుండే. కానీ ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు కాకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వమే సన్న బియ్యం ఇస్తుంది. మన పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, కమ్మగా మనం వంట వండి పెట్టే అవకాశం మా అక్క చెల్లెళ్ళకు వచ్చింది. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా కలిసి ఆలోచన చేస్తే మీకు వచ్చింది. ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు రాలే, అవన్నీ కూడా స్క్రూటనీలో ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్లకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం మనిషికి ఇవ్వబోతా ఉన్నాం. అందుకే గతంలో 10 సంవత్సరాలు ఏం చేసారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ మేము వచ్చిన ఈ 15 నెలల్లో పేదవాళ్లకు కట్టుకోనిక ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పుడు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాం. బస్సులలో ఆడపిల్లలకు ఫ్రీగా ఇప్పుడు సంవత్సరం అయిపోయి బ్రహ్మాండంగా ఫ్రీగా పోతూ ఉన్నారు. కూరగాయలు అమ్మేటోళ్ళు, రైతులు మార్కెట్కు పోవాలన్నా, సామాన్ తెచ్చుకోవాలన్నా, పెళ్లికి పోవాలన్నా, గుళ్ళకు పోవాలన్నా రూపాయి ఖర్చు లేకుండా మా మహిళలకు ఈరోజు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు కూడా దాదాపు తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మీకోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గుర్తించి ఆదరిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఏ ఇబ్బంది ఉన్నా మీకు రేషన్ షాపులల్లో ఏమైనా పొరపాట్లున్నా మా స్థానిక కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకురండి. వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే నేను అధికారుల దృష్టికి తీసుకొస్తా.